వైద్య ఆరోగ్య శాఖలో కీలక మార్పులకు సర్కార్ రెడీ అయింది. అత్యంత కీలకమైన డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ను రద్దు చేయడానికి త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. ఆ విభాగాన్ని వైద్య విధాన పరిషత్లో కలిపి కొత్తగా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది రాష్ట్ర సర్కార్. రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విధానం రద్దు కోసం వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. డిపిహెచ్ రద్దయితే డైరెక్టర్ పోస్టు కూడా క్యాన్సిల్ కానుంది. కొత్తగా ఏర్పాటు చేసే డైరెక్టరేట్ కు ఒక కమిషనర్ ను ఏర్పాటు చేస్తారని టాక్ నడుస్తోంది. ఒకే గొడుగు కిందకు పిహెచ్సి, సిహెచ్సి ఏరియా, జిల్లా ఆసుపత్రులు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖలో 4 కీలకమైన విభాగాలు పనిచేస్తున్నాయి. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, వైద్య విధాన పరిషత్, వైద్య విద్యా సంచాలకుల విభాగం, ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగాలు ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్నాయి. డిపిహెచ్ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వస్తాయి. ప్రాథమిక ఆరోగ్యం అంతా వీటి పరిధిలోనే జరుగుతుంది. ఇక వైద్య విధాన పరిషత్ పరిధిలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు ఉంటాయి. వీటికి బాస్లుగా జిల్లాల్లోని డిఎంహెచ్ఓలు ఉంటారు. ఇక మెడికల్ కాలేజీలు డిఎంఈ పరిధిలో ఉంటాయి. ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో సబ్ సెంటర్లు, కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్హెచ్ఎంల కింద చేపట్టే ప్రత్యేక కార్యక్రమాలు అమలవుతుంటాయి. ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ను ఏర్పాటు చేస్తే పిహెచ్సి నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు అన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయి. మిగిలిన విభాగాలు యథావిధిగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తాయని వైద్య వర్గాలు తెలిపాయి. ఇక వైద్య విధాన పరిషత్లోని ఉద్యోగులందరికీ ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వడంతో అన్ని వసతులు వారికి కల్పిస్తారని చెప్తున్నారు అధికారులు. జిల్లాలో ఈ 4 విభాగాలకు కలిపి ఒకరే బాస్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉదాహరణకు మెడికల్ కాలేజీల్లో ఏదైనా సమస్య తలెత్తితే ప్రిన్సిపల్ మాత్రమే చూస్తారు. మరి అన్ని మెడికల్ కాలేజీల్లో ఏదైనా సమస్య తలెత్తితే జిల్లా స్థాయిలో దాన్ని పరిష్కరించే నాదుడే లేడు. రాష్ట్ర స్థాయిలో ఉండే డిఎంఈనే సంప్రదించాల్సి ఉంటుంది. ఇదే పరిస్థితి మిగిలిన విభాగాల్లో కూడా నెలకొంది. కాగా డిఎంహెచ్ఓ కేవలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే పరిమితమవుతుంటారు. పేరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అయినా ఇతర విభాగాల ఉద్యోగులు వినే పరిస్థితి ఉండదు. ఇలా జిల్లా స్థాయి వైద్య విభాగాలను పర్యవేక్షించే ఒక వ్యవస్థ అంటూ లేదు. అన్ని వైద్య విభాగాలకు కలిపి ఒక బాస్ లేరు. ఈ పరిస్థితిని కూడా మార్చాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఇక రాష్ట్ర స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి బాస్ గా ఉన్నా కింది స్థాయిలో మాత్రం ప్రత్యేక వ్యవస్థ లేదనే చర్చ జరుగుతోంది. అందుకే కీలక వ్యవస్థగా ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ప్రజలకు వైద్యం అందించాలని రాష్ట్ర సర్కార్ ప్రయత్నాలు చేస్తుందనే చర్చ జరుగుతోంది.